మన ప్రియ తండ్రిని. దేవుని జనమా, క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని ఆరతులిడుచు పూజింతుము, ఆరతులిడుతూ పూజింతుము. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద బాష్పం. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద బాష్పం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం, నీ దివ్య దర్శనం ఆత్మానందం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం, నీ దివ్య దర్శనం ఆత్మానందం. కరుణకు నిలయ విజ్ఞాన రూప, నీ మహిమలను కీర్తింతుమయ్యా. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, సింగ్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పి. అభిషేక్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దైవభక్తి, సత్ప్రవర్తన, మంచి భవిష్యత్తు దయచేయమని పి. అభిషేక్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు చిత్తా థామస్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి డాక్టర్ ఏరువ గీత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికా లఘుశెట్టి రూప్ శివసత్యసాగర్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, షాద్ నగర్ విచారణ, తిరుమల రెడ్డి ఆశ్రిత పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పరీక్షల్లో దేవుడు తోడుండాలని, మంచి భవిష్యత్తు ప్రసాదించమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, వసంతరాయపురం విచారణ, ఈరోజు 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కోడూరు నాగేంద్రం, గడ్డం రీతమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు కలగాలని మరియు తేజిత్ బౌకు ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ, పెంటారెడ్డి థామస్ రెడ్డి గారి కుటుంబంలో
దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ నిఖిల్ రాజారెడ్డికి పవిత్రాత్మ జ్ఞాన వరములతో దీవించి మంచి భవిష్యత్తు దయచేయమని, సృజనకు గర్భఫలం దయచేయమని, కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములతో దీవించమని మరియ తల్లి పునీత థోమస్ వారి మధ్యస్థ ప్రార్థనా సహాయం కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమెంతల్ విచారణ 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ జనీష్ జాకబ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, పవిత్రాత్మ వరములతో దీవించమని, తల్లిదండ్రులను దీవించమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ ఉడుముల మరియదాసురెడ్డి, పుష్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మొట్టమొదట మనందరం ఈరోజు చాలా సంతోషించవలసినటువంటి రోజు, గర్వించవలసినటువంటి రోజు, దేవుడికి వందనాలు తెలియపరచినటువంటి రోజు. భారతీయులుగా, క్రైస్తవ బిడ్డలుగా మనం ఈరోజు పునీత థోమస్ గారి మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జూలై నెల 3వ తారీఖున యావత్ శ్రీ సభ అంతా కూడా పునీత థోమస్ గారి మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ శుభ తరుణాన మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఈ పునీత థోమస్ గారి కేవలము పండుగ మాత్రమే కాదు, మన భారతదేశంలో ఇది ఒక గొప్ప మహోత్సవము. క్రీస్తు ప్రభువు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తున్న తొలి రోజుల్లోనే అపోస్తులను ఎంపిక చేసుకున్నారు. అలా 12 మంది అపోస్తులలో పునీత థోమస్ గారు ఒకరు. క్రీస్తు ప్రభువుతో కలిసి జీవించి ఆయన చేసిన అద్భుతాలను కళ్ళారా చూసి ఆయనతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకొని ఆయన నామమున ఇతర దేశాలకు సువార్త నిమిత్తము పంపబడినటువంటి వారే ఈ అపోస్తులు. ఈ అపోస్తులలో పునీత థోమస్ గారు మన భారతదేశానికి సువార్తను అందించినటువంటి గొప్ప పునీతుడు. ఈ గొప్ప పునీతుని స్మరించుకుంటూ ఈరోజు యావత్ శ్రీ సభ, మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా గొప్ప మహోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. కాబట్టి దేవుడికి వందనాలు తెలియచేస్తూ అతి పవిత్రమైన ఈ దివ్య పూజా బలిలో పాల్గొనుచున్నటువంటిని మనలను కూడా పవిత్రపరచమని, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన వ్యక్తిగత జీవితంలో కూడా చేసినటువంటి పొరపాటును స్మరించుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రభు క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. Gloria, 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 Gloria. జనితైక పుత్రుడా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపి మా మనవి నాలకింపుము, మా మనవి నాలకింపుము. Gloria, 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 Gloria. పిత కుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరుమని మిమ్మును వేడుచున్నాము. నీ దయనే కోరెదము, నిన్ను స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. Gloria, 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 Gloria. Amen, 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 Amen. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, అపోస్తులుడైన పునీత తోమాసు వారి ఉత్సవమును కొనియాడు మమ్ము అత్యంత ఉత్సాహముతో నింపుము. ఆ ధన్యజీవి విజ్ఞాపన ప్రార్థనలు
సదా మమ్ము ఆదుకొనుగాక. తోమాసు గారిచే ప్రభువుగా గుర్తింపబడిన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని మాతో దివ్య జీవమును ఉండునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం నుంచి 35వ వచనం వరకు. ఆత్మ ఆదేశానుసారము మరునాడు పేతురు కైసరియా చేరుకొనెను. అక్కడ కొర్నేలి తన బంధువులను ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరకై ఎదురు చూచుచుండెను. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే అని పలికెను. పేతురు కొర్నేలితో మాట్లాడుచు లోనికి వెళ్ళి అచ్చట అనేకులు కూడి ఉండుట చూచెను. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియను కదా. కానీ ఏ మనుష్యుడైనను నిషేధింపబడిన వాడని ఆ పరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పియున్నాడు. కనుక మీరు నా కొరకు మనుష్యులను పంపినప్పుడు ఎట్టి సంకోచమును లేక నేను వచ్చి తిని, నన్ను మీరు పిలిపించిన కారణమేమి అని ప్రశ్నించెను. అప్పుడు కొర్నేలి, 4 రోజుల క్రిందట ఇదే సమయంలో పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకొనుచుంటిని. హఠాత్తుగా కాంతివంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలబడి, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మ కార్యములను గుర్తించెను. పేతురు అనబడు సియోన్ను పిలిపించుటకు ఒకరిని యొప్పాకు పంపెను. అతడు చర్మకారుడగు సియోను ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుషులను పంపితిని, నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతిచ్చిన దాన్ని ఆలకించుటకై వేచియున్నాము అని పేతురునకు తెలియచెప్పెను. అంతటా పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడి అయినను దేవునికి అంగీకారయోగ్యుడే. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు సెలయేటి నీటి కొరకు, ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక కొనిన దుప్పివలే, దప్పిక కొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది, నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక కొన్న దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ. ప్రభు సెలయేటి నీటి కొరకు, ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక కొనిన దుప్పివలే, దప్పిక కొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది, నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. ప్రభు సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. అందరూ. ప్రభు సెలయేటి నీటి కొరకు, ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక కొనిన దుప్పివలే, దప్పిక కొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది, నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. పూర్వపు సంఘటనములు జ్ఞప్తికి వచ్చినప్పుడు నా హృదయము ద్రవించిపోవుచున్నది. నేను భక్త బృందములతో కలిసి దేవళమునకు వెళ్ళిన వాడను. వారు ఆనందనాదముతో స్తుతులు పాడుచు ప్రభువును కీర్తించుచు పోవుచుండగా నేను ఆ ప్రజలను నడిపించుకొని పోయేడివాడను. అందరూ.
ప్రభు సెలయేటి నీటి కొరకు ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక కొనిన దుప్పి వలె దప్పిక కొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. రెండవ పట్టణము పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరిచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడేటి రక్షణకై దైవ శక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి, ప్రతిష్టలు, మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మరణము గెలిచెను యేసయ్య, మూడవ నాడు లేచినయ. మూసిన రాయి తొలగి జీవముతో లేచాడని కావలి దూతలు తెలిపినయా. కావలి దూతలు తెలిపినయా, శిష్యులకు అగుపించినయా. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పిన రీతిన లేచిన యేసు ముందుగా గలిలయ చేరెనయా. నమ్మనితో మా సందేహింపగ ప్రభువే దర్శనమివ్వంగా. చెప్పిన రీతిన లేచిన యేసు ముందుగా గలిలయ చేరెనయా. నమ్మనితో మా సందేహింపగ ప్రభువే దర్శనమివ్వంగా. నా ప్రభువా నా దేవా అని విశ్వాసముతో నుడివినయా. నా ప్రభువా
దేవా అని విశ్వాసముతో నుడివినయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుండి 29వ వచనం వరకు. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూసితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గండ్లు చూసి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమా సహితము వారి మధ్య ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభువా నా దేవా అని పలికాను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించు వారు ధన్యులు అని యేసు పలికాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈరోజు యావత్ శ్రీ సభ అంతా కూడా పునీత థామస్ గారి ఉత్సవాన్ని, పండుగను జరుపుకుంటుంది. భారతదేశంలో విశ్వాసులమైనటువంటి మనము ఈ పండుగను కేవలము పండుగగా మాత్రమే కాక గొప్ప మహోత్సవముగా కొనియాడటం మనందరి అదృష్టం, గొప్ప భాగ్యం. కాబట్టి ఈ రోజున ముందుగా థామస్ గారి పేరు మీద స్థాపించబడినటువంటి సంస్థలే కానీ, ఆ పుణ్యాత్ముని పేరు పెట్టుకొని పండుగ జరుపుకుంటున్నటువంటి వ్యక్తులే కానీ వారికి ఈ పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. ఇంకా అంతకంటే ముఖ్యముగా ఈరోజు భారత క్రైస్తవ బిడ్డలుగా మనందరి పండుగ. కాబట్టి ఈ పండుగ రోజున మనందరము ఆనందించుదాం, సంతోషించుదాం, ప్రభువులో జీవించటానికి ప్రయత్నం చేద్దాం. మన పాలక పునీతుడైనటువంటి ఈ థామస్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన మధ్యవర్తిత్వము ద్వారా మనం ఆయన వలె క్రీస్తులో జీవించేటటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు దయచేయమని ప్రభుని మనసారా ప్రార్థించుదాం. ఇక థామస్ గారి జీవితాన్ని మనము గమనించినట్లయితే, క్రీస్తు ప్రభువు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తున్నటువంటి తొలి రోజుల్లోనే
అపోస్తులను ఎంపిక చేసుకున్నారు. పేరు పెట్టి పిలిచి వారికి అపోస్తులు అన్నటువంటి బిరుదును ఇచ్చారు. నిజంగా వారు చాలా అదృష్టవంతులు. యేసు ప్రభు చేత పిలువబడ్డారు, ఆయనతో కలిసి జీవించారు, ఆయన చేసిన అద్భుతాలు కళ్ళారా చూశారు, ఆయనతో మమేకమై జీవించారు. ఇక ఆయన మరణించి పునరుత్థానమైన తరువాత, ముఖ్యంగా పెంతెకోస్తు మహోత్సవం నాడు పవిత్రాత్మను పొందిన తరువాత ఇక వారు వెనుకకి తిరిగి చూడలేదు. క్రీస్తు ప్రభునకే సాక్ష్యం పలికారు, ఆయన గురించి బోధించారు, ఆయన గురించి జీవించారు, ఆయన కోసమే మరణించారు. అలాంటి పునీతులలో, అపోస్తులలో మన దేశానికి వచ్చినటువంటి వారే ఈ పునీత థామస్ వారు. ఈ థామస్ గారిని మనము మన దేశ, భారతదేశ అపోస్తులుడిగా మనము పిలుచుకుంటాం. యేసు ప్రభు బహిరంగ జీవితంలో క్రీస్తు ప్రభుతో ఈయన ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈయన ప్రస్తావనను మనము సువార్తలలో గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకి లాజరు మరణించినప్పుడు శిష్యులందరూ యేసు ప్రభుతో బెతానియా వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. కానీ అక్కడ వారికి చేదు అనుభవం వస్తుందని, ప్రాణ భయం ఉన్నదని చెప్పి కూడా ఆలోచించి భయపడ్డారు. కానీ థామస్ గారు తెలియచేశారు, మనము కూడా ఆయనతో వెళ్ళి అవసరమైతే ఆయనతో పాటు మనము మరణించుదాము అని చెప్పి పలికారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు దిదీము అనబడు తోమా, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవుదము అని తన తోటి శిష్యులతో అనెను అని చెప్పి వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాం. యేసు ప్రభువు మరణించి పునరుత్థానమైన తరువాత శిష్యులకు దర్శనమిచ్చారు. మొదటిసారి దర్శనమిచ్చినప్పుడు తోమా వారితో లేడు. తర్వాత చెప్పారు, మేము ప్రభువుని చూశాము అని చెప్పి మిగతా శిష్యులు చెప్పారు. కానీ ఈయన నమ్మలేదు. ఏమన్నాడు? ఆయన గాయములలో నా వ్రేలు పెట్టి చూస్తే తప్ప నేను విశ్వసింపను అని చెప్పి అన్నాడు. వారం రోజులు గడిచాయో లేదో మరలా శిష్యులందరూ ఒకే చోట ఒకే గదిలో ఉన్నారు. ఈసారి థామస్ గారు కూడా వారి మధ్యలో ఉన్నారు. మూసిన తలుపులు మూసినట్టుండగానే ప్రభు వారి మధ్యలోనికి వచ్చి మీకు శాంతి కలుగునుగాక అన్నారు. థామస్ గారిని దగ్గర పిలుచుకున్నారు. చూడు, నేనే పునరుత్థానమైన క్రీస్తు ప్రభుని నేనే అని చెప్పి తెలియచేశారు. దగ్గరకు వచ్చి చూడు, నా గాయాలలో వ్రేలు పెట్టి చూడు అన్నాను. థామస్ గారు వెంటనే గ్రహించి వాస్తవాన్ని తెలుసుకొని మంచి మాట వాక్యాలు పలికారు. నా ప్రభువా, నా దేవా అని చెప్పి పలికి తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. దీని ద్వారా మనం ఏమి గ్రహించవలసినదంటే, సాధారణంగా మనం అనుకుంటుంటాం థామస్ గారు అంటేనే అనుమానిత థామస్ అని అంటాం. డౌటింగ్ థామస్ అని చెప్పి మనం కూడా గుర్తు చేసుకుంటుంటాం. కానీ తన అనుమానాన్ని వ్యక్తపరిచి, తన అనుమానాన్ని ప్రశ్నించి, దానికి తగిన విధంగా ఆయన తన అనుమానాన్ని తీర్చుకొని యేసు ప్రభు చేత ప్రత్యేకంగా ఈ గొప్ప అనుగ్రహాన్ని పొంది ఇక ఆయన తిరిగి చూడలేదు, ప్రభువులో జీవించాడు, చివరికి ప్రభువులోనే మరణించాడు. ఈ గొప్ప పునీతుడు మన భారతదేశానికి యేసు ప్రభుని అలనాడే క్రీస్తు శకము 52వ సంవత్సరములో
మన భారతదేశానికి వచ్చాడని చరిత్ర తెలియచేస్తుంది. మరి ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో, ఆ తర్వాత మద్రాసు రాష్ట్రంలో కూడా ఆయన పర్యటించి ప్రభు సందేశాన్ని ప్రకటించి అనేక మందిని విశ్వాసులుగా మరల్చి జ్ఞానస్థానాన్ని ఇచ్చి క్రైస్తవ బిడ్డలుగా తీర్చిదిద్దాడు. ఇప్పుడే కాదు, ఆ రోజుల్లో కూడినటువంటి చెడును ఖండించాడు. మొదటి పట్టణంలో విన్నాము, అందరూ దేవుని చేత ప్రేమించబడినటువంటి వాళ్ళే, అందరూ కూడా దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళే, అందరూ కూడా రక్షించబడాలి. మనం ఒక వాక్యాలను చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి లేఖలో పౌలు గారు తెలియచేస్తున్నారు. ఏమని? తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనం, మానవులందరూ రక్షింపబడవలెననియు సత్యమును తెలుసుకొనవలెననియు దేవుని అభిలాష. దేవునికి గొప్ప ఆశ ఉంది. ఏంటి ఆశ? మానవులందరూ రక్షించబడాలి, అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇగో ఈ సత్యాన్ని, ఈ రక్షణను మన భారతదేశానికి తీసుకొని వచ్చినటువంటి వాడే ఈ పునీత థామస్ గారు. యేసు ప్రభునందే రక్షణ, యేసు ప్రభువే లోకరక్షకుడు అని చెప్పి ప్రకటించాడు, బోధించాడు. అనేక సంఘాలను ఏర్పాటు చేశాడు, అనేక విధాలుగా క్రీస్తు ప్రభు గురించి ప్రబోధించాడు. ఆయన వేసినటువంటి పునాదే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటికి కూడా మన భారతదేశం ఇదే సువార్తలో జీవిస్తూ ఉంది, అదే ప్రభునందు జీవిస్తూ ఉంది. రోమా పౌరులకు రాసినటువంటి లేఖలో మనం చదువుతాం, సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. రోమా పౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 15వ వచనం, సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. మన భారతదేశానికి సువార్తను అందించినటువంటి మొట్టమొదటి అపోస్తులుడు, ఆ తరువాత ఇతరులు వచ్చిన క్రీస్తు ప్రభువు బోధకుడు, మొదటి బోధకుడు ఈ థామస్ గారే. కాబట్టి నిజంగా మనం సంతోషించాలి, విశ్వసించాలి, ఆనందించాలి. ప్రపంచమంతటికీ ఒక ఎత్తు, మన భారతదేశానికి మరొక ఎత్తు. మన భారతదేశానికి ఈ పునీతుడు థామస్ గారు భారతదేశ పాలకుడు, పేట్రన్ సెయింట్ ఆఫ్ ఇండియన్ చర్చ్. కాబట్టి ఇంత గొప్ప పునీతిని ఈ రోజున మనము స్మరిస్తూ ఉన్నాం. ఇక ఆయన జీవితంలో కేవలము వాక్యాన్ని బోధించటము, ప్రజలను సన్మార్గంలో నడిపించటానికి తన వంతు సహకారం అందించటం మాత్రమే కాదు, చివరికి ఆయన మన దేశంలోనే మద్రాసు ప్రాంతములో సెయింట్ థామస్ మౌంట్, ఆ ప్రాంతంలో ఈట చేత పొడవబడి మరణించాడు. ఆయనను క్రీస్తు ప్రభుని క్రీస్తు ప్రభు గురించి బోధించుచున్నందుకు అతన్ని హతసాక్షిగా గురి చేశారు. ఇంత గొప్ప పునీతుడు క్రీస్తు ప్రభు కోసం జీవించాడు, క్రీస్తు ప్రభు కోసమే మరణించాడు. ఈ గొప్ప పునీతిని స్మరిస్తున్నటువంటి మనము ఈయన ద్వారా ఏం నేర్చుకోవాలి అని చెప్పి ప్రశ్నిస్తే 3 వాక్యాలను నేను చెప్పదలుచుకున్నాను. అనుమానం విశ్వాసానికి మార్గం కావచ్చు. డౌట్ లీడ్స్ టు ఫర్దర్ ఫెయిత్ ఇన్ గాడ్. తోమా ప్రశ్న వేశాడు, భయపడలేదు. ఆ ప్రశ్నకు సమాధానం వచ్చింది. యేసుప్రభు కూడా అతన్ని నిందించలేదు, నిరాకరించలేదు. ఆయన అవసరానికి అనుగుణంగా ప్రత్యక్షమిచ్చాడు. మనం కూడా ప్రశ్నలు వేయవచ్చు, దేవుడు సమాధానం ఇస్తాడు. దేవా, నాకు ఈ సమస్య, ఈ కష్టం, ఈ నష్టం వచ్చింది, నన్ను ఏం చేయమంటావు అని చెప్పి ప్రశ్నించవచ్చు. దేవుడు సమాధానం ఇస్తాడు, ప్రేరణ కల్పిస్తాడు, మార్గాన్ని చూపెడతాడు. దీనికి
ఈ థామస్ గారే మనకు సుమాతృక. అనుమానముతో బాధపడటం కంటే వ్యక్తపరిచి విశ్వాసాన్ని పటిష్టపరచుకోవటం మొదటి అంశంగా మనము ఈయన నుంచి నేర్చుకుందాం. రెండవది, సువార్త వ్యాప్తికి ఈయన పడినటువంటి తపన చాలా గొప్పది. ఇశ్రాయేలు దేశములో, పాలస్తీనా దేశంలో జీవించినటువంటి ఇతను మన దేశానికి కూడా వచ్చాడు. ఈ రోజుల్లో విమానాలు ఉన్నాయి, గంటల్లో రావచ్చు. కానీ ఆ రోజుల్లో ఆయన ఒక పడవ ద్వారా, ఓడ ద్వారా వచ్చేసి మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేరళ ప్రాంతంలో సువార్తను ప్రకటించి అన్యులకు సందేశాన్ని అందించి విశ్వాసులుగా మరల్చాడు. సువార్త వ్యాప్తి చేయాలన్నటువంటి తపన ఈయన ద్వారా మనము గుర్తించవచ్చు, నేర్చుకొనవచ్చు. మనము కూడా మనకు చేతనైన రీతిలో, మనకు తోడు నీడగా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి స్వార్థను బోధించవలసినటువంటి బాధ్యతను ఈరోజు మనము థామస్ గారి ద్వారా నేర్చుకుందాం. ఇక మూడవది, ఆయనలో ఉన్నటువంటి ధైర్యం, ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత చాలా గొప్పది, ఆదర్శనీయం. మనం యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాం. మనము కూడా వెలుదము, ఆయనతో పాటు కలిసి మనము కూడా చావటానికి కూడా సిద్ధపడుదాము అని చెప్పి ధైర్యంగా మిగతా అపోస్తులకి కూడా ఈయన సుమాతృకగా ఉండి క్రీస్తు ప్రభు పట్ల ఆయనకున్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని ఆ విధంగా వ్యక్తపరిచాడు. నిజమే, మనము కూడా క్రీస్తు ప్రభు గురించి బోధించాలి, ధైర్యంగా ఉండాలి, ఆయనలో మనము జీవించాలి. ఎందుకంటే మనము పరాయి వాళ్ళము కాదు, బానిసలం అంతకంటే కాదు, దేవుని సొంత ప్రజలము, ఆయనకు ప్రియమైనటువంటి వాళ్ళము, ఆయన చేత ప్రేమించబడినటువంటి వాళ్ళము, ఆయనకు చెందినటువంటి రాచరికపు గురుకులం మనం. కాబట్టి ఈ రోజున దేవుడికి వందనాలు తెలియచేద్దాం. దేవా, నీవు పునీత థామస్ గారిని ఈ మా భారతదేశానికి పంపించినందుకు నీకు వందనాలు. అదే థామస్ గారి ప్రార్థన ద్వారా మమ్ములను కూడా, మా దేశాన్ని కూడా ఇంకా అధికముగా విశ్వాసులుగా మార్చటానికి కావలసిన శక్తిని, ప్రేరణను దయచేయమని ప్రభుని మనసారా ఇదివే పూజలో ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడనైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయి వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆత్మీయ
మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా మా ప్రభువా. నీ ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా మా ప్రభువా. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించే దివ్య బలి పూజ సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గల ఓ ప్రభువా, పునీత తామాసు చేసిన విశ్వాస ప్రకటనను గౌరవప్రదముగా స్మరించుచు నీ యోగ్యతకు తగిన సేవలు చేయుచు ఈ స్తుతి బలిని మీకు సమర్పించుచున్నాము. నీ వరములను మాయందు నిరంతరము పదిలపరపుమని వినయముతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీ కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీవు నీ సత్యసభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచితివి. భూమి మీద అది నీ ప్రావీణ్యతమునకు శాశ్వత చిహ్నముగా ఉండునట్లు చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడూ దూతల దళములతో నేకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా హోసానా హోసానా
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దైవమాతనైన మరియమ్మ గారితోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ మరి ముఖ్యముగా పునీత థామస్ గారితోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా లియో జగద్గురువులను, మా పుల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ నీ ప్రజల మనవులను దయతో ఆలకింపుము. దయగల తండ్రి, 4 దశలో చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు ప్రభువు పునీత థామస్ గారి ద్వారా మన భారతదేశాన్ని ఆశీర్వదించి స్వార్థను ప్రచారం చేసే గొప్ప భాగ్యాన్ని దయచేశారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనం మాత్రమే కాదు, ఈ దివ్యవాణి ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ దివ్యవాణి చూస్తున్నటువంటి విశ్వాసులకు, భక్తులకు, మరి ముఖ్యంగా మన భారతదేశ శ్రీ సభకు
దేవాతి దేవుడు చేసిన మేలును స్మరించుకుంటూ కృతజ్ఞతగా ఆ ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడకు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభువు. పునీత థామస్ గారి చేత నా ప్రభువా, నా దేవా అని పిలిపించుకున్న ప్రభు వీరే. వీరి విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివి సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివి సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దేవుని దేహమే దివ్య భోజము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. పుత్ర దేవుని దేహమే దివ్య భోజము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. మన దేహములో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేదను తీర్చును, జీవమునిచ్చును, భవితను మార్చును. మన దేహములో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేదను తీర్చును, జీవమునిచ్చును, భవితను మార్చును. పుత్ర దేవుని దేహమే దివ్య భోజము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. పునీత
పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, ఈ దివ్య సంస్కారమందు నిజముగా నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించితిమి. అపోస్తులుడైన పునీత తోమాసు గారితో పాటు మేము కూడా క్రీస్తును మా ప్రభువుగాను మా దేవుడుగాను గుర్తించి విశ్వసించున్నట్లు కృపచూపుమని అర్థించుచున్నాము. ఆ ప్రభువును మా క్రియలతోనూ జీవితముతోనూ ప్రకటింపచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను సదా దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రధాన శిష్యులలో ఒకరైన పునీత తోమాసు గారు, క్రీస్తు ప్రధాన శిష్యులలో ఒకరైన పునీత తోమాసు గారు, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. క్రీస్తుని గాయాల వేలిడి, నా ప్రభువా నా దేవా అని విలపించిన తోమాసు గారా, క్రీస్తుని గాయాల వేలిడి, నా ప్రభువా నా దేవా అని విలపించిన తోమాసు గారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. క్రీస్తు ప్రధాన శిష్యులలో ఒకరైన పునీత తోమాసు గారు, మా కొరకు ప్రార్థించండి.
ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేడు మనకందరికీ కూడా ఎంతో శుభదినం. మరి ముఖ్యంగా భారతదేశ పౌరులుగా పునీత థామస్ వారి యొక్క పండుగను జరుపుకునేటువంటి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా పునీత థామస్ వారి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈనాడు శుభదినముతో పాటుగా మనకందరికీ కూడా చాలా సుపరిచితులైనటువంటి గురువులు, పూజ్య గురువులు దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి వరంగల్ మెత్రాసన పాలనాధికారిగా వారు ఎన్నిక గావించబడి మరి మొదటిసారిగా దివ్యవాణి టీవీ ఛానల్కి రావడం అన్నటువంటిది ఎంతో ఆనందదాయకమైనటువంటి విశేషం. మరి మొదటిసారి వారి రాక ద్వారా వచ్చి మరి మనందరి నిమిత్తం దివ్యవాణి టీవీ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులు మరి అందరి కుటుంబం అందరి కోసం కూడా ప్రార్థించినందులకు మరి వారికి హృదయపూర్వక ధన్యవాదములను తెలియజేస్తున్నాం. ఫాదర్ గారి గురించి కేవలము నాకు తెలిసినటువంటివి మరి ముఖ్యంగా నేను విన్నటువంటి 2 మాటల్ని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. వారు మనకందరికీ కూడా తెలుసు, నూతనమైనటువంటి వరంగల్ మేత్రాసన పాలనాధికారి. మరి పాలనాధికారి అనగానే ఎంతో షరతులు ఉంటాయి, అదేవిధంగా కష్టతరమైనటువంటి పాలన. అయితే వరంగల్ మేత్రాసనంలో వీరు రాక ద్వారా అనేకమైనటువంటి వారందరూ కూడా సంతోషముగా ఉన్నారు. ప్రథమంగా గురువులంతా కూడా సంతోషముగా ఉన్నారు. గురువులు సంతోషంగా ఉన్నప్పుడు విశ్వాసులు సంతోషంగా ఉంటారు. విశ్వాసులు సంతోషంగా ఉన్నప్పుడు సంఘము సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా వరంగల్ మేత్రాసన శ్రీ సభ అంతా కూడా సంతోషంగా ఉన్నది. ఇది వీరికి ఆపాదించడం అనేటువంటి దానికంటే కూడా వీరి యొక్క క్యారెక్టర్ నుండి మంచి విలువలతో కూడినటువంటి జీవితానికి నిదర్శనముగా ఉన్నది. మరి రెండవదిగా మరి దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి ఫాదర్ గారి గురించి మనము ఆరాధించినప్పుడు మంచి ప్రసంగికులు అంటే 2 విషయాలను బట్టి మంచి ప్రసంగికులు అని చెప్పవచ్చు. మొట్టమొదటిది ఏమిటంటే వాక్యానుసారంగా ప్రసంగించడం. అందులో ఫాదర్ గారు చాలా గొప్పగా విశిష్టంగా వాక్యమును మనకు అందజేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మనం చూసాం, వాక్యానుసారంగా మరియు సమయానుకూలంగా. ఈ 2 ఎవరైతే చేస్తారో వారే మంచి ప్రసంగికులని మనము అనుకోవచ్చు. ఆ విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి గారు మన మధ్యలోనికి విచ్చేసి ఉన్నారు. కావున దివ్యవాణి టీవీ ఛానల్ కుటుంబం తరపున మనం అందిస్తున్నటువంటి ఈ అభినందన సన్మానమును స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ సన్మానమును గౌరవ CEO రెవరెండ్ ఫాదర్ లూర్దరాజ్ SJ మనని ఫాదర్ గారిని పుష్పగుచ్చముతోనూ మరియు దుశ్శాలువతోనూ సన్మానించెదరు. ఇప్పుడు మన గౌరవ ఫాదర్ అయినటువంటి ఫాదర్ విజయపాల్ రెడ్డి గారు మనందరిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడేదారు. ప్రియమైన సహోదరులారా, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని మేత్రాసనాలకు, విశ్వాసులకు ఈ దివ్యవాణి అందిస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను తరచుగా మనము వీక్షిస్తూనే ఉన్నాం. ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన ఆధ్యాత్మిక కార్యక్రమముల ద్వారా అనేక మంది ప్రజలు విశ్వాసములో జీవించగలిగారు, ఆత్మీయ సంతృప్తిని కలిగి జీవిస్తున్నారు. ఇది ప్రారంభించినప్పటి నుండి కూడా నేను ఒక షేర్ హోల్డర్గా ఈ దివ్యవాణి అభివృద్ధిలో భాగం పంచుకోవటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ మధ్యలోనే
ప్రత్యేక విధంగా చేపట్టినటువంటి దివ్యవాణి న్యూ బిల్డింగ్ ఎంతో ముందుకు సాగుతూ ఉంది. దీనికి మనందరము సంతోషించాలి, గర్వించాలి, ధర్మదాతలను ప్రత్యేకంగా అభినందించాలి. అలాగే ఇంకా పూర్తి అయ్యేంత వరకు కూడా దేవాతి దేవుడు అనేక మంది ధర్మదాతలను ప్రేరేపించి మనము చేపట్టినటువంటి ఈ ప్రేషిత కార్యాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోనట్లుగా మనం కూడా ప్రార్థించుదాం. మన వరంగల్ మేతరాసనం తరపున అడ్మినిస్ట్రేటర్గా నేను కూడా ఈ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రత్యేక విధంగా ఈ దివ్యవాణి కార్యక్రమాలను వీక్షిస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. ఇంకా ప్రత్యేకంగా మా వరంగల్ మేతరాసనం తరపున దేవాతి దేవుడు ఈ దివ్యవాణిని అధికముగా ఆశీర్వదించవాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ దివ్యవాణి అండ్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ.